అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిడ్స్ ఛానల్. నేను మీ హేమలత. చెప్పాను కదా మేమైతే టూర్ ప్లాన్ చేసుకున్నాం అని చెప్పేసి. నైట్ అయితే అదే ఈవినింగ్ షిరిడీలో ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట తిరుపతికి. మొత్తం 24 hours జర్నీ చేయాలన్నమాట ట్రైన్లోనే. నైట్ జర్నీలో కొంచెం జర్నీ అయితే కవర్ అయిపోద్ది, నైట్ అంతా పడుకునే ఉంటాం కదా. ఎర్లీ మార్నింగే చూడండి వ్యూ అయితే ఎంత బాగుంది, శుభ్రంగా మంచుతోని. అదే చాలా బాగుంది. మన తెలుగు స్టేట్స్లోకి అయితే వచ్చాము. అయితే ఇది హైదరాబాద్ నుంచి వెళ్తుంది కదా, లింగంపల్లి నుంచి. మా అక్కగా అయితే కాల్ చేసి మాకైతే ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పాను అనమాట. మా పెద్దోడు అయితే వెజ్ బిర్యానీ చెప్పాడు, నేనైతే సింపుల్గా సాంబార్ చేయించేద్దామని చెప్పేసి సాంబార్ అయితే చెప్పాను. ఇంకా మా అక్కకి అయితే కాల్ చేసి నేను ఇలా పప్పుచారు చేసి అక్క ఇలా ట్రైన్ అయితే ఈ టైంకి వస్తుంది అని చెప్పేసి ఇంకా పిఎన్ఆర్ నెంబర్ అవన్నీ షేర్ చేశాను మా అక్కకి. మా అక్క అయితే అనుకున్న టైంకే మా అక్క అయితే ఫుడ్ అయితే తీసుకొచ్చి మాకు ఇచ్చింది. అమ్మయ్య అనుకున్నాను, ఎందుకంటే ట్రైన్లోని ఫుడ్ చాలా పరమ చండాలంగా ఉందన్నమాట. అస్సలు తిన్నట్టే లేదు. ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది, ఎక్కడ మంచిగా తిన్న ఫీలింగే లేదు మాకైతే. ఇంక ఈరోజు మా అక్క వండిసి తెచ్చింది కదా, నీట్గా కొంచెం మనశ్శాంతిగా సాటిస్ఫైగా తిన్నాం అనమాట. ట్రైన్ అయితే ఒక 3 minutes ఆపాడు. 3 minutesలోనే అక్క ఫుడ్ తెచ్చి ఇచ్చేసింది. మా చిన్నవాడికి ఇంట్లో తినమంటే ఫోజు కొడతాడు, కానీ ఇంకా బయట తిండి పాపం ఆడికి కూడా ఎక్కలేదు శుభ్రంగా. ఇంకా మా అక్క భోజనం వండి తెచ్చినప్పటికీ ఆడు కూడా కొంచెం హ్యాపీగా తిన్నాడనమాట. కొంచెం రైస్ అయితే ఉండిపోతే మా పక్కనే కొద్దిగా పెద్దోళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే ఇచ్చాం అనమాట. ఎందుకు మనకి మిగిలిపోయింది ఇంకా పక్క వాళ్ళకి యూజ్ అవుతుందంటే వాళ్ళకి ముందే ఇచ్చేయడం బెటర్ కదా. మేమేమనుకున్నామంటే మధ్యాహ్నం వాళ్ళు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు కదా, వాళ్ళు తింటారులే అనుకున్నాం. లేదంటే మధ్యాహ్నమే ఇచ్చిద్దాం. అక్క అయితే 2 బాక్సులు పెట్టిందనమాట, వెజ్ బిర్యానీనా రైసునా. ఇంకా మేము వెజ్ బిర్యానీనా నైట్కి ఉంచేసి రైస్ అది మధ్యాహ్నం తినేసాము. ఇంకా సరే, ఇంకా వాళ్ళు మధ్యాహ్నం ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకోలేదు. కొంచెం బాధ వేసింది అనమాట. అయ్యో మరి మన దగ్గర ఫుడ్ ఉంది కదా ఇవ్వలేకపోయామా అని చెప్పి. ఇంకా నైట్ కూడా ఆర్డర్ పెట్టుకోవడానికి వాళ్ళు ట్రైన్లో ఫుడ్ కదా అంత బేగా ఇష్టపడరు పెద్దోళ్ళు. ఇంకా అందుకే మా దగ్గర ఇలా ఫుడ్ ఉంది, మీరు కొంచెం తినేయండి, మాకు ఎక్కువైపోద్ది అని చెప్పగానే వాళ్ళు కూడా హ్యాపీగా తిన్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే అమ్మ ఈరోజు మా ఆకలి ఇలా కవర్ అయ్యింది, ట్రైన్లో ఫుడ్ తినడం కంటే ఇలా ఇంటి ఫుడ్ తిని చాలా రోజులు అయిపోయింది మాకు కూడా అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా తినేశారు. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫుడ్ అది వేస్ట్ అవ్వలేదు కదా, ఎవరో ఒకరికి యూజ్ అయిందని చెప్పేసి. ఈ విషయం మా అక్కకు ఫోన్ చేసి చెప్పగానే అక్క కూడా చాలా ఫీల్ అయిందనమాట హ్యాపీగానే. ఇంకా తర్వాత తిరుపతి అయితే దిగిపోయాము, వాళ్ళు కూడా తిరుపతి దిగిపోయారు. వాళ్ళైతే నెంబర్ ఇచ్చారనమాట, ఎప్పుడైనా తిరుపతి వస్తే మా ఇంటికి రండి అని చెప్పేసి. సరే అయితే నెంబర్ అయితే తీసుకొని ఇంకా ట్రైన్ అయితే దిగిపోయి ఫస్ట్ మేము కింద రూమ్ అయితే తీసుకున్నాము. నైట్ అంతా కిందన ఉండిపోయి మార్నింగ్ పైకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి, అదే కొండపైకి. నైట్ అంతా అయిపోయింది కదా, ఇంకా మార్నింగే మా ఆయన అయితే టోకెన్ కోసం వెళ్ళారనమాట. టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారని చెప్పేసి మొత్తం 3 దగ్గర అడిగారు. సంబంధం లేని టైమింగ్స్ చెప్పారనమాట. ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అయితే అడిగితే ఇలా మధ్యాహ్నం 2 గంటలకు ఇస్తారు టోకెన్స్ అని చెప్పారు. ఇంకొకరు ఏమొచ్చి మధ్యాహ్నం 3 అని చెప్పారు, ఇంకొకరు ఏమొచ్చి మధ్యాహ్నం 12 అని చెప్పారు. సరే అవన్నీ ఎందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము టిఫిన్లు అవి చేసి. ఇంకా దర్శనం అయితే అక్కడ అరగంటలో అయిపోయిందనమాట. పిల్లలైతే ఇంకా అక్కడ రాగి కడియాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకైతే రాగి కడియాలు అవి చేయించాము. ఇంకా అక్కడి నుంచి కపిలేశ్వరం అయితే వెళ్ళాము. అదే కపిలేశ్వరం కాదు, కపిల తీర్థం అయితే వెళ్ళాము. అక్కడ కూడా ఒక 1/2 hourలోనే దర్శనం అంతా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరాం అనమాట, టోకెన్ కోసం లైన్ కాయిద్దాం అని చెప్పేసి. ఇంకా లోపల కంపార్ట్మెంట్స్లోకి అయితే వెళ్ళాము. అక్కడ కూర్చున్నాము. ఎప్పుడు కూర్చున్నాము, మార్నింగ్ 11కి అయితే కూర్చున్నాము లైన్లోని. 11 గంటలకి లైన్లోకి వెళ్తే మధ్యాహ్నం సాయంత్రం 4 అయిందనమాట లైన్ నుంచి బయటకు వచ్చినప్పుడు టోకెన్ తీసుకోవడానికి. మరి తిరుపతి దర్శనం మామూలుగా అవ్వదు కదా, ఎలాంటి వాళ్ళైనా వెయిట్ చేయాల్సిందే, తప్పదు. కానీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఆగరు. ముసలోళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, కావాలనే దూరిపోయి వచ్చి ఇంకా అదేం సరదా, దేవుడి దగ్గరికి వచ్చి కూడా ఇంకా తోసుకొని తన్నుకొని ఇంకెవరైనా మనం లైన్లో వెయిట్ చేయాల్సిందే కదా. దేవుడి దగ్గర అందరూ ఒకటే కదా, ఎవరైనా లైన్లో వెయిట్ చేయాల్సిందే. మా టోకెన్ అయితే మా చేతికి వచ్చింది. హ్యాపీగానే లగేజ్ అది తీసుకొని రూమ్ నుంచి జీప్ అయితే ఎక్కేసి కొండ మీదకి అయితే బయలుదేరిపోయాము. ఇంకా మామూలు హ్యాపీనెస్ కాదు, మనం ఇంకా కొండ ఎక్కుతూనే మనకి ఇంకా ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. మ్యాక్సిమం అందరికీ అలాగే ఉంటుంది. మనం ఎన్నిసార్లు వెళ్ళినా సరే మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ ఫస్ట్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ తిరుపతి అనమాట. నేనైతే నా దృష్టిలో అదే తిరుపతి ఫస్ట్ ప్రిఫరెన్స్. అయితే మనకి ఎన్నిసార్లు వెళ్ళినా చిరాకు వేయలేంది, బోర్ కొట్టలేంది,
ఏదైనా ఊరు గుడి ఉందంటే అది ఒక తిరుపతి అనమాట. ఈ 2026లోని మాది ఫస్ట్ టూర్ తిరుపతి అనమాట. యాక్చువల్లీ మెట్లెక్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. పిల్లలు కూడా మెట్లెక్కి వెళ్దాం అన్నారు, కానీ ఈసారి అయితే అవ్వలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మెట్లెక్కి వెళ్దాం అని చెప్పేసి అని అన్నారు మా ఆయన. ఎందుకంటే మాకు ప్లానింగ్ లేదనమాట. 300 రూపీస్ టికెట్ కూడా లేదు. పోనీ ముందుగా వెళ్దామని అనుకోకుండా సడన్గా అయితే బయలుదేరిపోయాము. అందుకని చెప్పేసి ఇంక ఈసారికి ఇలా వెళ్ళిపోదాం జీప్లోనే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మెట్లు అయితే ఎక్కుదాం అని చెప్పేసి అన్నారు మా ఆయన. అనుకోకుండా దేవుడైతే రప్పించుకున్నాడు మమ్మల్ని. ఈసారి దర్శనం ఎంత బాగా అయిందంటే, నేను చూసినప్పటి నుంచి దేవుణ్ణి ఇన్ని సంవత్సరాల్లోనే అంతసేపు ఎప్పుడు చూడలేదు. నాకైతే చాలా హ్యాపీ అనిపించి కళ్ళంటి నీళ్ళు దారులు అయిపోయాయి అనమాట. మా బాబు అయితే ఎందుకమ్మా అలాగే ఏడు చేస్తున్నావు అంటే, ఇంకా దేవుని చూస్తే ఎవరైనా అంత ఎమోషన్ అయిపోతారా, ఇంకంతే అని అన్నాను నేను. ఇంకా అక్కడి నుంచి నాగతీర్థం అయితే వెళ్ళాము. కొండపైన దర్శనం అది కంప్లీట్ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడైతే జాపాలి అవేమీ వెళ్ళలేదు, ఎందుకంటే ట్రైన్కి టైం లేదనమాట. వెంటనే కొండ దిగి అయితే కిందకి వచ్చి ఒకలమాత టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి పరశురామ లింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. తిరుపతి దగ్గరే ఉంటుంది, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళండి. గుడి చాలా బాగుందన్నమాట. శివలింగం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. నేను మీకు ఫోటో తీసి పెడతాను, మీరే అర్థం చేసుకోండి శివలింగం ఎలా ఉందో. గుడి అయితే చాలా బాగుంది. అక్కడ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. చుట్టూ పొలాలు, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. అక్కడ బసవన్న ఉంటే ఫుడ్ అయితే పెట్టామన్నమాట. నేను పిల్లలు మా ఆయన ఎప్పుడు అక్కడ ఆవులు ఉన్నా సరే వాటికి కొనేసి అయితే పెడతారు అక్కడ. నాకైతే ఇతన్ని చూడగానే 2 కళ్ళు సరిపోలేదు. బసవన్నని చూడగానే అంత హ్యాపీ అనిపించింది. చూడండి చుట్టూ అయితే ఎంత గ్రీన్గా మొత్తం చాలా బాగుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నుంచి నైట్ అయితే రూమ్ తీసుకున్నాము కిందన, అదే కొండ కిందనే. మార్నింగ్ ట్రైన్ అని చెప్పేసి, కానీ తీరామాస్ ఒక ట్విస్ట్ అయితే ఉందన్నమాట. మాకు మార్నింగే 4 o'clockకి ట్రైన్ అయితే మాకు దెబ్బేసారు. 12 గంటలకు 1 గంటకు వచ్చింది ట్రైను. ఇంకా మేము వెళ్ళాల్సిన ఒక టూర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. అది ఎందుకు క్యాన్సిల్ అయిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అంతవరకు వెయిట్ చేస్తూ వాచ్ చేస్తూ ఉండండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.